హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్ లోకేష్ గారు అండ్ మోదీ గారు వీళ్ళు ఒక 2 సార్లు భేటీ అయ్యి చాలాసేపు మాట్లాడడం జరిగింది సార్. అయితే వీళ్ళ భేటీ తర్వాత హిందీ మీడియాలో రకరకాల కథనాలు అయితే ప్రచారం జరుగుతుంది. మోదీ గారు చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రపతి పదవి ఆఫర్ చేశారని చెప్పేసి అది లోకేష్ తో డిస్కస్ చేశారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సార్. మరి నిజంగా రాష్ట్రపతి పదవి ఆఫర్ చేశారా? దీని వెనకాల కారణం ఏమై ఉండొచ్చు? అంటే మొన్న కూడా ప్రధానమంత్రి ఆఫర్ చేస్తారని చెప్పేసి వార్తలు మొత్తం కూడా హిందీ మీడియాలో హల్చల్ చేశాయి. మళ్ళీ ఇప్పుడు రాష్ట్రపతి అంటున్నారు. అసలు ఏం జరిగింది? మరి భేటీ ఇదే ప్రధాన అంశమా? మరి మీరేం చెప్తారు సార్ ప్రచారంలో ఉన్న ఈ వార్తల గురించి? అంటే మొన్న ప్రధానమంత్రి మోడీ ఆఫర్ చేయలేదు. ప్రధానమంత్రి అవ్వడానికి చంద్రబాబు అది ప్లాన్ వేస్తున్నాడు. ఇది రాహుల్ గాంధీ ఆఫర్ చేశాడు. అంటే మోడీ అండ్ నితీష్ గాని మద్దతు విరమించుకుంటే ఈ మోడీ ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు ఉన్నాయి. సో దీన్ని ఉపయోగించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం చంద్రబాబుతో చర్చల్లో ఉంది అనేది ఒక వార్త గత కొంతకాలం నుంచి వైరల్ అవుతుంది. జగన్ కూడా ఓపెన్గానే దాన్ని చెప్పాడు. మన రాహుల్కి చంద్రబాబు మధ్య హాట్ లైన్లో నడుస్తుంది స్నేహం, దీని మధ్యవర్తిగా రేవంత్ రెడ్డి ఉంటున్నాడు అనేది చెప్పింది. దీన్ని పట్టుకొని నేషనల్ లెవెల్లో హిందీ మీడియా, ప్రధానంగా మోడీకి వ్యతిరేకంగా ఉన్న హిందీ మీడియా ఈ కథనాన్ని బలంగా చర్చిస్తుంది మీడియాలో. అంటే వాళ్ళ కథనం ఏంటంటే ఈ మన బీహార్ ఎన్నికలు నవంబర్లో కంప్లీట్ అవుతాయి. బీహార్ ఎన్నికల తర్వాత బీహార్లో ఎన్డీఏ కానీ ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఓడిపోతే అప్పుడు నితీష్ కుమార్ కూడా విరమించుకునే అవకాశం ఉంది, ఇటు చంద్రబాబు విరమించుకునే అవకాశం ఉంది. తర్వాత బీహార్లో కొన్ని పార్టీలు ఇతనికి మద్దతు ఇస్తున్నాయి. చిరాగ్ పాస్వాన్ పార్టీ లాంటి వాళ్ళు కూడా మద్దతు ఉపసంహరించుకుంటారు. బీజేపీకి 240 మాత్రమే ఉన్నాయి ఈ ఎన్డీఏలో. కాబట్టి టీడీపీ, జేడీయూ, చిరాగ్ పాస్వాన్ది ఇవి, తర్వాత మహారాష్ట్రలో ఉండే షిండే వర్గం, వీళ్ళ మద్దతు మోడీకి అవసరం. వీళ్ళని ఇంకొక ఇద్దరు డ్రా అయ్యి వీళ్ళిద్దరూ చంద్రబాబు, నితీష్ కానీ పక్కకు వస్తే ఖచ్చితంగా మోడీ ప్రభుత్వానికి ఇబ్బంది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇండియా బ్లాక్ ప్రభుత్వాన్ని ఫామ్ చేసే అవకాశం ఉంది. ఫామ్ చేయడానికి చంద్రబాబు కీలకం కాబట్టి చంద్రబాబుకి సీఎం ఆఫర్ ఇచ్చారు. ఎందుకంటే ముందు మోడీ దిగిపోవడం అవసరం. మోడీ దిగిపోయితే వాళ్ళు ఎవరున్నా పర్వాలేదు అనుకునే ఒక దీంట్లో ఉంది. మోడీని ఈసారి దింపకపోతే మళ్ళీ కష్టం అవుతుందని చెప్పి ఇప్పుడే అవకాశం, ఇప్పుడు మోడీని దింపేయచ్చు అన్న దీంతో చంద్రబాబుకి ఆఫర్ చేస్తున్నారు. చంద్రబాబు కూడా దీన్ని కన్సిడర్ చేస్తున్నాడు. ఎందుకంటే చంద్రబాబుకి ఒకప్పుడు అయితే ప్రధానమంత్రి ఆఫర్ ఇచ్చినా కూడా 96లో ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. కానీ ఇప్పుడు లోకేష్ రెడీగా ఉన్నాడు ఇక్కడ సీఎం కావడానికి. ఫ్యామిలీలో కూడా ప్రెజర్ ఉంది లోకేష్ని సీఎం చేయమని. ఎందుకంటే 29 ఎన్నికల పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడు సీఎంగా కూర్చోబెడితే లోకేష్ని ఎస్టాబ్లిష్ అవుతాడు, అన్ని రకాలుగా ఇప్పుడు లోకేష్ రెడీగా ఉన్నాడు అనేది చెప్తున్నారు. ఓకే. అయితే దీనికి రివర్స్లో మోడీ నిన్న లోకేష్ని కలిసి దాదాపు 45 నిమిషాలని కొంతమంది అంటున్నారు, గంట సేపు అని కొంతమంది అన్నారు. ఏదేమైనా 45 నుంచి గంట లోపల ఆయనతో సమావేశమయ్యాడు లోకేష్తో. ఇది కూడా 4 నెలల్లో రెండోసారి. మే 17వ తేదీ కూడా బ్రాహ్మణి అబ్బాయి ఎవరు మన వాళ్ళ దేవాంశ్ వాళ్ళ కొడుకు, వాళ్ళతో చాలాసేపు గడిపాడు మోడీ. 4 నెలలు అవ్వకముందే మళ్ళీ లోకేష్తో నిన్న 45 నిమిషాలు గడిపాడంటే ఎందుకు లోకేష్కి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు మోడీ? అంతకుముందు జూన్లో కూడా లోకేష్ జూన్ 18న జగదీప్ ధన్కడ్ని కలిశాడు. తర్వాత జగదీప్ ధన్కడ్ని తీసేశారు. అంటే మోడీ భయపడుతున్నాడా ఈ పరిణామాలతో? ఎందుకంటే మోడీకి గత కొంతకాలంగా కొన్ని ఇబ్బందులు మొదలైనవి. ఒకటి ఏంటంటే మోడీకి ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ని గెలిపించుకోవడం అవసరం. వైస్ ప్రెసిడెంట్ని గెలిపించుకోవాలంటే రాధాకృష్ణన్ని, ఇది సీక్రెట్ ఓటింగ్, ఎవరైనా క్రాస్ ఓటు వేస్తే ఇబ్బందులు ఉండొచ్చు. సో అందువల్ల చంద్రబాబు ఏమైనా క్రాస్ ఓటు వేయిస్తాడా, ఇంకెవరన్నా తన ఎన్డీఏలో ఉండేవాళ్ళు వేస్తారనే భయం మోడీకి ఉందనేది ఒక విశ్లేషణ నార్త్ మీడియా చేస్తున్నది. 9th ఎలక్షన్లు వస్తున్నాయి, ఎల్లుండి వస్తున్నాయి కాబట్టి. అందువల్ల కూడా లోకేష్తో ఇప్పుడు ఇంత బిజీలో కూడా లోకేష్తో సమావేశం అయ్యాడు మోడీ అంటే ఇది కూడా ఒక కారణం అనేది చెప్తున్నారు. రెండవది 17th సెప్టెంబర్కి మోడీకి 75 ఏళ్ళు నిండుతాయి. 1950 17th సెప్టెంబర్లో ఆయన పుట్టాడు.
75 ఏళ్ళు వాళ్ళ రూల్ ఏం పెట్టుకున్నారు బీజేపీలు అంటే 75 ఏళ్ళు నిండిన వాళ్ళు పదవులు చేపట్టకూడదని రూల్ పెట్టుకున్నారు. అద్వానీ కానీ మురళీమనోహర్ జోషి కానీ ఇలాంటి చాలా మందికి 20 నుంచి 30 మంది లీడర్లకి పదవులు ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు 75 ఏళ్ళు అయిపోయిందని. కానీ అదే సందర్భంలో మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ కూడా 75 ఏళ్ళ తర్వాత పదవులలోకి వెళ్ళకూడదని కూడా మధ్య స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఈ నేపథ్యంలో మోడీకి ఒక ఇబ్బంది అయితే రేపు ఎదురవబోతుంది ఇంటర్నల్గా. సో దాన్ని ఎలా డీల్ చేయాలనే ఒక టెన్షన్ ఉంది. అందుకని మోడీ ఎప్పుడూ లేనిది మణిపూర్ ఇప్పటి వరకు పార్లమెంట్లో దీని మీద పెద్ద రగడ జరిగినా కూడా ఆయన మణిపూర్కి వెళ్ళలేదు అల్లర్లు స్టార్ట్ అయినాక. ఇప్పుడు 13వ తేదీ అలాగా మణిపూర్కి వెళ్ళే అవకాశం ఉంది. ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు కానీ వెళ్ళబోతున్నారు అనేది కన్ఫర్మ్. అంటే సో ఒక టెన్షన్ వాతావరణం అయితే ఉంది కేంద్ర పార్టీలో బీజేపీలో అనేది అంటున్నారు. అంటే ఆయన ద్రౌపది ముర్మును కలవడం కానీ ఇవన్నీ అంటే ప్రిపేర్ అవుతున్నారు. ఒకవేళ బీహార్ ఎన్నికల్లో తాము ఓడిపోయి చంద్రబాబు నితీష్ బయటికి వెళ్తే కూలిపోకుండా ఉండడానికి రాష్ట్రపతితో మంత్రాలు చేస్తున్నారనే ఒక వెర్షన్ వస్తుంది. రెండోది చంద్రబాబు బయటికి వెళ్లకుండా తాము ఇంకొక ఆఫర్ ఇవ్వాలని. అదేంటంటే చంద్రబాబుకి నేను ప్రెసిడెంట్ ఇస్తాను, ముర్ము తర్వాత ఆయనకి ప్రెసిడెంట్ ఇస్తాను, సో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండక్కడ మీ నాన్న ప్రెసిడెంట్గా ఉంటాడని లోకేష్తో మాట్లాడినట్టుగా. లోకేష్కి కూడా ముఖ్యమంత్రి కావాలని ఉవ్వులాట ఉంటుందిగా. ఎంతసేపు ఆయన షాడో ముఖ్యమంత్రిగా ఎంతకాలం ఉంటాడు. సో ముఖ్యమంత్రిగా ఉంటే మోడీ అండ లేకపోతే ముఖ్యమంత్రి అవడం కూడా ఇబ్బంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా ఫిట్టింగ్లు పెట్టే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఫిట్టింగ్ పెట్టినా వీళ్ళకేం నష్టం లేదు. ఎందుకంటే వీళ్ళకి స్వయంగా 135 సీట్లు ఉన్నాయి. కాకపోతే నెక్స్ట్ ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ అవసరం వీళ్ళకు ఉంది. కాబట్టి మోడీ అంటుంటే పవన్ కళ్యాణ్ కూడా లోకేష్ సీఎం కావడానికి అడ్డు చెప్పడం. సో ఈ సమీకరణాలని మోడీ ప్రపోజ్ చేశాడు. సో నువ్వు సీఎంగా తీసుకో, మీ నాన్నకి నేను ప్రెసిడెంట్ ఇస్తాను, ఆయన చివరికి ఒక పెద్ద పదవితో ఆయన రిటైర్డ్ అయిన ఒక సాటిస్ఫాక్షన్ ఆయనకు ఉంటుంది. నువ్వు అటు వెళ్ళి మీ నాన్న ఒకవేళ పిఎం అయినా కొద్ది రోజులే అది దేవేగౌడలాగా నెల రోజులు కూడా ఉండే అవకాశం లేదు. అక్కడ వాళ్ళల్లో లుక్కలు ఉన్నాయి. ఒక పక్క కేజ్రీవాల్, ఒక పక్క మమతా బెనర్జీ ఇలాంటి వాళ్ళంతా పోటీకి వస్తారు, శరద్ పవార్ ఇలాంటి వాళ్ళు. కాబట్టి దానికంటే కూడా రాష్ట్రపతికి ఉంటే హుందాగా ఉంటుంది. నేను రాష్ట్రపతి ఆఫర్ చేస్తానని లోకేష్కి ఆయన హామీ ఇచ్చినట్టుగా నేషనల్ మీడియా, హిందీ మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది. అంటే ఇది వినడానికి ఏమో మనకి అంటే ఇక్కడ ఆంధ్ర పాలిటిక్స్ తెలిసిన వాళ్ళకి నవ్వేస్తారు, ఇది ఎప్పుడు జరగదు అది ఇదని. మొన్న ప్రధానమంత్రి అంటే కూడా నవ్వుతున్నారు. కానీ ఏమైనా జరగచ్చు రాజకీయాల్లో ఎప్పుడైనా కూడా. మనం అనుకున్నట్టే ఇప్పుడు బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకుంటున్నాడు ఎవరన్నా అనుకున్నారా? ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఇది బీజేపీనే జయించిందని అందరూ అనలేదా? మరి పొత్తు పెట్టుకోలేదా అక్కడ? కాబట్టి అంతకుముందు బీజేపీ నుంచి బయట వచ్చి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటాడు చంద్రబాబుని ఎవరన్నా అనుకున్నారా? కాబట్టి ఇవేంటంటే రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు. ఇక్కడ రేవంత్ రెడ్డి వస్తాడు సీఎంగాని ఎవరన్నా అనుకున్నారా? కాబట్టి ఈయన రేపు పొద్దున్న రాష్ట్రపతి కాడని, లోకేష్ సీఎం కాడని ఎవరు కూడా గ్యారంటీ అయితే ఇవ్వలేరు. ఎందుకంటే మోడీకి కానీ అమిత్ షా వాళ్ళని గమనిస్తుంటే గత కొంతకాలంగా కొంత టెన్షన్ పడుతున్నట్టుగా అర్థమవుతుంది. సో ఇంటా బయట కొన్ని ఇబ్బందులు అయితే మొదలైనాయి మోడీకి. ఎకనామీ ఇబ్బందులు ఉంది, జీడిపి రేటు కొంత ఇది ఉన్నా కూడా రూపీ వాల్యూ పడిపోవడం, నిరుద్యోగం పెరగడం, ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి. రెండోది మనకి ఎగుమతుల మీద 50% విధించడం. సో ఈ ఇబ్బందులు ఉన్నాయి. ఈ ఇబ్బందుల నుంచి అటు బయటపడాల్సి ఉంది. ఇక్కడ ఇంటర్నల్గా ఏమంటే బీజేపీలోనే 75 ఏళ్ళు నిండిన తర్వాత మోడీ ఎలా ఉంటాడు అన్న క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. సో ఎప్పుడైతే వీక్ అయినాడు అనుకో మోడీ, అంటే చంద్రబాబు కానీ బయటకు వచ్చి నితీష్ బయటకు వచ్చారనుకో, విత్ ఇన్ ద పార్టీలో కూడా బీజేపీలో కూడా అసమ్మతి పెరిగే అవకాశం ఉంది. సో ఇలాగా అవన్నీ ఆలోచించి మోడీ చంద్రబాబుని ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి వెళ్ళనీయకుండా చూసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనకి కొంతకాలంలో తెలిసిపోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.